శ్రీ బాల త్రిపుర సుందరి దేవి కుంకుమార్చన యాగంలో పాల్గొనండి. సర్వ కష్టాలు తొలగి శుభ ఫలితాలు పొందండి. హాయ్ వ్యూయర్స్, ఇండియా లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి లైఫ్ కోచ్ రాంబెట్టు గారు. సో చూస్తున్నామండి, ఈ మధ్య కాలంలో 3 రోజుల క్రితం అయితే మాత్రం చాలా దారుణంగా ఉంది. ఈ రోజు కొంచెం పెట్రోల్ బంకుల దగ్గర ఒక ఊరట అతి తక్కువ మనుషుల్ని చూస్తున్నాం. అసలు ఎందుకు ప్రజలు ఇంత కంగారు పడుతున్నారు? ఎందుకు ఇంత భయపడుతున్నారు? నిజంగా మనకి పెట్రోల్ అనేది దొరకదా? ఫ్యూచర్లో అందరం ఇలాగే ఇబ్బందులు పడాల్సి వస్తుందా? అసలు ఏం జరిగింది? ఎందుకు నో స్టాక్ అనేది పెట్టారు అనేది రామ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే రామ్ గారు. నమస్తే అండి. సో నేను ఇందాక చెప్పినట్లు ఏ పెట్రోల్ బంక్ చూడండి, రోడ్డు దగ్గర వరకు క్యూ వచ్చేసి మొత్తం ట్రాఫిక్ అంతా జామ్ అయిపోతుంది. అసలు ఎందుక అన్నది పోనీ ఎవరు ఒక నోటీస్ కూడా ఇవ్వలేదు. అమ్మ పెట్రోల్ స్టాక్ అయిపోతుంది, లేదంటే పెట్రోల్ స్టాప్ చేస్తారు, మీరు పట్టించుకోండి అని ఎక్కడ ఏ ప్రకటన లేదు. జనాలు మాత్రం ఎంత అందరు విచిత్రంగా అయిపోయింది. ట్రాఫిక్ చాలా ప్రాబ్లం అయిపోయింది. ఫస్ట్ థింగ్, ఎందుకు ప్రజలు ఇంత భయపడుతున్నారు? ఎందుకు ఇంత కంగారు పడుతున్నారు? నిజంగా మనకి పెట్రోల్ అనేది దొరకదా? ఈ లాక్డౌన్ అనేది మళ్ళా వస్తుంది. రకరకాలుగా భయపడే ఈ పెట్రోల్ అనేది మనకి ఇంత ప్రాబ్లం తెస్తుంది. నిజంగానే మనకి పెట్రోల్ ప్రాబ్లం ఉందా? ఎందుకు ఈ 3 రోజులు ఇంత దారుణాలు జరిగాయి? ఇదంతా ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ సోషల్ మీడియాలో ఆర్ అదర్వైజ్ జరిగిన ఈ పుకార్లు ఏవైతే ఉన్నాయో చూడండి, అది రూట్ కాజ్ అనమాట. ఇదంతా ఇంత పానిక్ అవ్వడానికి సోషల్ మీడియాలో ఎవరో పెట్రోల్ అయిపోతుందంట అని ఒక పోస్ట్ పెట్టంగానే అది ఎంతవరకు నిజము? జనరల్గా మనకు ఉన్న ఒక అతిపెద్ద బ్యాడ్ హ్యాబిట్ ఏంటిది అని అంటే, ఎప్పుడన్నా సరే ఏదన్నా వచ్చినప్పుడు జనరల్గా ఏదన్నా నోటీస్ కానివ్వండి, లేకపోతే సోషల్ మీడియాలో ఏదన్నా సర్క్యులేట్ అవుతుంది అని అంటే, అది ఎంతవరకు నిజము అనేది మనం పట్టించుకోము జనరల్గా. సో అది పట్టించుకోకుండా, అది నిజమా కాదా తెలియకుండా, అది చదివింది నిజమనేమో అనుకొని దాన్ని గుడ్డిగా నమ్మేసి చేసే చర్యల్లో ఇది ఒక వన్ ఆఫ్ ది ఇదనమాట, యాక్ట్స్ అనమాట ఇది. సో ఎక్కడో వచ్చింది, లైక్ యూనో ఈ యుద్ధం జరుగుతుంది, దానివల్ల మనకి షిప్స్ అవి రావట్లేదు. షిప్స్ రావట్లేదు కాబట్టి ఆబ్వియస్లీ మన పెట్రోల్ సరఫరా ఇదంతా కూడా ఆగిపోయింది. సో ఏదున్నా సరే ఇప్పుడే కొట్టించుకోండి, తర్వాత మనకి 1 వీక్ వరకు పెట్రోల్ దొరకదు అనేసి ఇలాంటి పుకార్లు. ఇలా 1 వీక్ వరకు పెట్రోల్ దొరకదు అనేసరికి జనాలు వాటర్ క్యాన్లు, అసలు 20 లీటర్స్ 50 లీటర్స్ రూపాయలు పట్టించుకునేవాడు ట్యాంక్ నింపుకొని వెళ్తున్నారు. జనం నేను చూస్తుంటాను, నేను చాలా మంది పెట్రోల్ బంక్ దగ్గర ఆగి 100 రూపీస్ 50 రూపీస్ కొట్టించుకుంటూ ఉంటారు జనరల్ గా. బట్ అలాంటిది ఇప్పుడు పెద్ద పెద్ద టిన్లు తెచ్చుకొని, డబ్బాలు తెచ్చుకొని అందులో కొట్టమని అడిగితే వాడేమో నేను 1000 రూపాయలకి మించి కొట్టను అనేసి వాడు కొట్టుకుంటూ, వాళ్ళు ఒకరికొకరు కొట్టుకుంటూ. సో అసలు ఇంత పానిక్ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అని అంటే, ఇదంతా చిన్న లింకేజ్ అండి. జరుగుతున్న ఇప్పుడు చుట్టూ జరుగుతున్నవి ఏవైతే ఉన్నాయో ఈవెంట్స్, వాటన్నిటికీ వాళ్ళు డాట్స్ కనెక్ట్ చేసుకుంటున్నారు జనాలు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు లాక్డౌన్ లాంటి పరిస్థితి వస్తుందేమో అనేసి ఒక ప్రకటన ఫ్రమ్ ది ప్రైమ్ మినిస్టర్. వార్ జరుగుతుంది, షిప్స్ ఆగుతున్నాయి, అక్కడ ఎక్కడో 2-3 పెట్రోల్ బంకులలో నో స్టాక్ అని కనబడేసరికి మనోళ్ళు డాట్స్ కనెక్ట్ చేసుకుంటారు. అరే లాక్డౌన్ అంట, అరే అదంట, ఇవన్నీ ఏంటంటే కనెక్ట్ చేసుకుంటున్నారు, డాట్స్ కనెక్ట్ చేసుకుంటున్నారు. డాట్స్ కనెక్ట్ చేసుకొని ఏంటంటే రాదేమో అని ఫ్రెండ్స్ కి చెప్పేసి, అరే నిజంగానే పెట్రోల్ ఉండట్లేదు, పదా కొట్టించుకుందాం అనేసి అందరూ ఒకేసారి మీద పడిపోయి. సో బేసిక్గా ఇది అంతా జరగడానికి ఒక రీజన్ చెప్తాను, అంటే యాక్చువల్ రీజన్ ఏంటో చెప్తా చూడండి. ఇది ఫినాన్షియల్ ఇయర్ ఎండింగ్. జనరల్ గా ఈ పెట్రోల్ బంక్స్ లో వాళ్ళు వీళ్ళంతా ఏంటంటే ఫ్యూయల్ ఏదైతే ఉందో వాళ్ళు ఇది తీసుకొని వస్తారు, ఏది మన క్రెడిట్ మీద తీసుకొని వస్తారు అన్నమాట. సో క్రెడిట్ బేసిస్ మీద కంపెనీస్ నుంచి తీసుకొని సేల్ అయిన తర్వాత వాళ్ళు అమౌంట్స్ ని మళ్ళీ వీళ్ళు రీపే చేస్తారు. ఎంతో కొంత విండో పెట్టుకుంటారు అన్నమాట. వాళ్ళు ఒక 15 days 20 days గ్యాప్ అలా పెట్టుకొని వాళ్ళు రీపేమెంట్ చేసుకుంటారు. సో ఇప్పుడు ఏంటంటే ఫినాన్షియల్ ఇయర్ ఎండింగ్ అయ్యేసరికి ఈ పెట్రోల్ బంక్స్ మీద ప్రెషర్ పడింది. వాళ్ళ ఏది మన పైన కంపెనీస్ నుంచి, పెట్రోల్ సప్లై చేసే కంపెనీస్ నుంచి, మీరు మీ అప్పు తీరుస్తేనే ఆర్ ఏదైతే క్రెడిట్ ఉందో అది తీరుస్తేనే మీకు సరఫరా చేస్తాము అనేసి, లైక్ సప్లై చేస్తాము అనేసి. వీళ్ళు తీర్చాలి అంటే ఇమీడియట్ గా డబ్బులు ఉండాలిగా మళ్ళీ. సో అక్కడ తీర్చలేక కొందరు ఏంటంటే నో స్టాక్ అని బోర్డులు పెట్టుకున్న పెట్రోల్ బంక్ లో ఒక 2-3 కనిపించేసరికి మన వాళ్ళు పానిక్. సో ఇప్పుడు అలా ఏంటంటే, ఆర్ ఇంకోటి ఏంటంటే, ఇలాంటి పుకార్ల వల్ల 2-3 రోజులు జనరలీ వాళ్ళకి ఏంటంటే ఒక అందాజా ఉంటది అనమాట. ఇప్పుడు ఇంత స్టాక్ ఉంది కదా మన దగ్గర, ఈ స్టాక్ 3 రోజుల వరకు వస్తుంది లేదా 2 రోజులకు వస్తుంది అనేసి వాళ్ళకి అందాజా ఉంటుంది. కానీ ఇలాంటి పానిక్ రావడం వల్ల ఏంటంటే జనాలు ఒకటేసారి వచ్చేసి 2 రోజుల్లో
అయిపోవాల్సిన పెట్రోల్ ఒక రోజులో ఒక్క అయిపోయేసరికి వీళ్ళ దగ్గర స్టాక్ లేక నో స్టాక్ బోర్డులు పెట్టుకున్న వాళ్ళు Yes. కొందరు ఉన్నారు. రైట్. సో ఇలా ఏంటంటే రకరకాల రీజన్స్ వల్ల నో స్టాక్ అని బోర్డులు కనిపించేసరికి జనాల కంగారు ఇంకెక్కువైపోయింది. ఇంత కంగారు పడి పొద్దున్న 3 గంటలకి 4 గంటలకి పెట్రోల్ బంకుల్లో అసలు పెద్ద పెద్ద లైన్లు రోడ్ బ్లాక్ చేసేసి పెట్రోల్ బంక్ కి ఎంట్రీ ఎగ్జిట్ 2 సైడ్స్ నుంచి ఎంట్రీ పెట్టేసుకొని అసలు లోపల ఉన్న బయటికి రాలేక బయట ఉన్న లోపలికి వెళ్ళలేక అసలు ఎంత దారుణంగా కొట్టుకున్నారంటే నేను ఎప్పుడు చూడలేదండి. ఈవెన్ లాక్డౌన్ అప్పుడు కూడా ఇంత దారుణంగా చూడలేదు నేను ఎప్పుడు. సో ఆ లెవెల్ ఆఫ్ పానిక్ అనేది క్రియేట్ అయింది. సో నేనేం చెప్తానంటే ప్రజలకి ఏదన్నా సరే సోషల్ మీడియాలో వచ్చింది అంటే ఇమ్మీడియట్ గా నమ్మేయడం కాదు, ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి. అది సోర్స్ ఇచ్చింది ఎవరు, హూ ఇస్ ద సోర్స్, అది రైట్ సోర్స్ నుంచి వచ్చిందా లేదా అనేది అర్థం చేసుకొని దానికి తగ్గట్టు ఒకవేళ ఇట్ ఈస్ ఫ్రమ్ ది అఫీషియల్ సోర్సెస్ దెన్ దానికి తగ్గట్టు మనం యాక్షన్ తీసుకోవచ్చు. సో అలా కాకుండా ఎవరో చెప్పారు కదా లేకపోతే సోషల్ మీడియాలో వచ్చిందల్లా నమ్మేస్తాను అని అంటే ఎంతో చెత్త వస్తూ ఉంటుంది. అదంతా నమ్ముకుంటూ కూర్చుంటే మనం ప్రోగ్రెస్ కాలేము. ఎగ్జాక్ట్లీ. ఏంటంటే అందరి చేతుల్లో మొబైల్ ఉండడం వల్ల ప్రతిదీ వీడియో చేసేసి దాంట్లో ఇన్స్టాలోనో యూట్యూబ్ షార్ట్స్ లోనో యూట్యూబ్ లోనో వదిలేయడం బాగా అయిపోయి జనాలందరూ ఇలా ఆకట్టుకుంటున్నారు. అయితే ఇప్పుడు చూస్తే ఈ రోజు చూస్తే పెట్రోల్ బంక్ లో పట్టుమని 10 మంది కూడా ఉండట్లేదు. ఉన్న వాళ్ళందరూ నాకు అర్థమైంది 3 రోజులు అందరూ వచ్చి పోయించుకున్నారు. ఒక వారం అయ్యేసరికి మళ్ళీ అందరు కలిసి ఖాళీ అయిపోతుంది, మళ్ళీ అందరు కలిసి వస్తారు, అయిపోయినా మళ్ళీ నో స్టాక్ పెడతారు, మళ్ళీ పానిక్ అవుతారు. అంతే, ఇది రిపీటెడ్, ఇది ఒక లూప్ లాగా నడుస్తూ ఉంటుంది. అన్లెస్ పీపుల్ రియలైజ్ దట్ ఇది ఉంటది. ఇప్పుడు ఏంటంటే జనాలు ఇంకా జాగ్రత్తగా, ఇప్పుడు రోడ్లోనే కూడా ఖాళీగా ఉన్నాయి చూడండి. అసలు ఇప్పుడు ఏంటంటే లాంగ్ డ్రైవ్ కి వెళ్దాము, ఎన్ని స్టోరీస్ లేవు ఇప్పుడు, అత్యవసరం వాటికే బయటికి వెళ్ళాలి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు చాలా మంది. ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఆలోచిస్తున్నారు జనాలు. ఇప్పుడు ఈ లెవెల్ ఆఫ్ టెన్షన్ అవసరం లేదు. ప్రాబ్లం అయితే రియల్ గానే లేదు. ఆల్రెడీ మన దగ్గర పుష్కలంగా ఉందమ్మా పెట్రోల్, మీరు ఎవరు భయపడకండి అన్న జనాలు వినట్లేదు. స్టాక్స్ పుష్కలంగా ఉన్నాయి. ఒకటి మనకి ఇరాన్ నుంచి వాళ్ళు కూడా చెప్పింది ఉంది. ఏంటిది అని అంటే ఇరాన్ కి కొన్ని దేశాలతోటి ప్రాబ్లం లేదు. ఒక 5-6 మెన్షన్ చేశారు వాళ్ళు. అందులో మన ఇండియా ఒకటి. మిత్ర దేశాల్లో మనం ఉన్నాం కాబట్టి పానిక్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే వాళ్ళు చెప్పారు క్లియర్లీ దట్ వాళ్ళ ఆ పోర్ట్ నుంచి మనకి యాక్సెస్ ఉంటుంది, సో మనకేం ప్రాబ్లం ఉండదు అని వాళ్ళు క్లియర్లీ ఇరాన్ కూడా చెప్పినప్పుడు, అయినప్పటికీ కూడా మనం ఎందుకు వచ్చిందిలే అనే ఒక దీంతో ఇంత పానిక్ అవుతా ఉంది. రైట్ అండి, చెప్పింది 100% కరెక్ట్. నిజంగా రామ్ గారు చెప్పినట్టు ఇరాన్ కి మిత్ర దేశాల్లో 5 మిత్ర దేశాల్లో మన భారతదేశం కూడా ఒకటి ఉంది. మనకి ఎటువంటి ప్రాబ్లం లేదండి. ఇంకొకటి పెట్రోల్ బంక్ ప్రెసిడెంటే చెప్పారు క్లియర్ గా, మన దగ్గర పుష్కలంగా ఉంది, ఎవరు భయపడకండి, కంగారు పడకండి అని. కానీ ఇది 4 రోజులే అండి, మళ్ళీ స్టార్ట్ అవుతుంది చూడండి. కానీ ఇలా పానిక్ అవడం వల్ల చాలా మంది అడ్వాంటేజ్ కూడా తీసుకుంటారండి. ఇప్పుడు ఏంటంటే బ్లాక్ లో పెట్రోల్ అమ్మడం ఖచ్చితంగా ఇలాంటివి ఎక్కువ అవుతూ ఉంటాయి. అండ్ కొందరు ఇప్పుడు టిన్లు క్యాన్లలో నింపుకొని పోతున్నారు. అది లా ప్రకారం కరెక్ట్ కాదు. లైక్ ఇప్పుడు జనరల్ గా ఏంటంటే పెట్రోల్ ని ఒక బాటిల్లో గానీ, టిన్ లో గానీ, క్యాన్ లో గానీ కొట్టి తీసుకెళ్ళకూడదు. అది అగేన్స్ట్ ది లా. కానీ ఇప్పుడు జనాలు ఏంటంటే 20 లీటర్ల వాటర్ క్యాన్ లో వాటర్ అంతా తీసుకొని పోతున్నారు. అది ఎక్కడన్నా కింద పడటమో లేకపోతే చిన్న ఫైర్ యాక్సిడెంట్ అయిందని ఎంత పెద్దగా అవుతుంది. సమ్మర్ అది. సో ఇలాంటి డేంజర్స్ కూడా దానికి అసోసియేట్ అయి ఉన్నాయి. కాబట్టి ఇలాంటివి చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. మనం ఏదైనా డిసిషన్ తీసుకుంటున్నా లేకపోతే దేని విషయం అన్న పానిక్ అవుతున్నాము అని అంటే కనుక పానిక్ అవ్వకుండా ఒక్కసారి కామ్గా కూర్చొని ఆలోచించండి. అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఇది, చెప్పింది రైట్ పర్సనా కాదా, అసలు రైట్ పీపుల్ ఏం చెప్తున్నారు, లైక్ ఫ్యూయల్ మినిస్టరే చెప్పిన వాళ్ళు ఏం చెప్తున్నారు అనేసి, లైక్ ఈ అథారిటీస్ చెప్పేది మాత్రమే మీరు కన్సిడర్ చేయండి. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు ఏవైతే ఉంటాయో వాటిని మాత్రం దృష్టిలో తీసుకోవద్దు. సూపర్, థ్యాంక్ యూ అండి. వెల్కమ్ అండి.